ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే యాక్చువల్గా నాకు తెలీదు అన్న. అసలు మీ మూవీ పేరేంటిది అన్న? నా మూవీ పేరు స్కూల్ లైఫ్ అన్న. సో నా పేరు పులివెందుల మహేష్ అన్న. నవంబర్ 14th ఇంకా బలంగా వినపడుతుంది అన్న. నీ మొగుడు అసలేం తెలుసురా మీ నాన్న గురించి? అంత అనకూడదు. దోల ఎందుకో అన్ననే అడిగి తెలుసుకుందాం. ఎందుకు అసలు మీకు అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్? దూల అనే ఒక మాట చూసిన దూల ఓపెన్ గా అడిగేస్తున్నారా? ఒకే ఒక్క క్వశ్చన్, ఈ ఫేస్ ని చూసి హీరో అని అనుకుంటాడా? అసలు మీరు చూస్తుంటే హీరో ఒక్క థియేటర్ అయినా ఇస్తారా కనీసం? ఒక్క థియేటర్ రిలీజ్ చేసిన వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని ఎందుకు అంత డబ్బు ఖర్చు పెట్టుకొని పాప్కార్న్ కొనుక్కొని కూర్చోవలసినంత అవసరం ఏంటిది? మీ మూవీ ప్రమోషన్ భాగంలో ఒక అతను మిమ్మల్ని కాలర్ పట్టుకొని ఏం జరిగిందంటే మేము పాంప్లెట్స్ వద్దాం అన్నాం. ఇప్పుడు మీ మూవీ వాళ్ళు అక్కడికి వెళ్ళి మీ మూవీ ప్రమోషన్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? సో రెండు మా సినిమాలే అని చెప్పి రవితేజన ఫ్యాన్స్ గొడవ పడిందన్న. పులివెందుల మహేష్ అమ్మాయిల్ని కమిట్మెంట్ అడిగి ఛాన్సులు ఇచ్చాడు, అది ఎంతవరకు నిజం? కత్తులు బాంబులు ఎందుకు వచ్చినాయి తెలుసా మీకన్నా? మాది పులివెందుల అంటే పులులు తిరిగే ఊరు. ఇప్పుడు ఎలాగైతే ఉన్నారో అలానే మీసాల గడ్డాలు తీసేసి మీరు 10th క్లాస్ లో ఉన్నట్టున్నారు. అంటే ఎవరైనా ఎలా నమ్ముతారు? నమ్మమని నేను ఎప్పుడు చెప్పాను? అమ్మ తాలిబొట్టు పెళ్ళాం తాలిబొట్టు తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టాల్సినంత అవసరం ఏంటిదన్న? ఇల్లు అమ్మేశావు అంటే అమ్మేశావు. సిచ్యువేషన్ అలా ఉన్నాను. కన్నీటి వాన ఎడారిలో రాయలసీమలో పుట్టిన వాడికి ప్రాణం పరుగు వేరు కాదు, రెండు ఒకటే. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ హోస్ట్ పండు. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే యాక్చువల్గా నాకు తెలీదు. ఒక అన్నోన్ పర్సన్ కాల్ చేసి ఇలా ప్రమోషన్ చేయాలమ్మా అన్నారు. అసలు ఆయన అడిగి ఆయన మూవీ ఏంటో కూడా నాకు పేరు ఇప్పటిదాకా తెలీదు. ఫస్ట్ ఆయన్నే కనుక్కుందాం. అన్న అసలు మీ మూవీ పేరేంటిది అన్న? నా మూవీ పేరు స్కూల్ లైఫ్ అన్న. సో నా పేరు పులివెందుల మహేష్ అన్న. నవంబర్ 14th ఇంకా బలంగా వినపడుతుంది అన్న. అది నాకు తెలీదు. సడన్ గా కాల్ చేశాడు నిన్న ఈవినింగ్. కాల్ చేసి తమ్ముడు ఇలా ప్రమోషన్ ఉందమ్మా, మా మూవీ రిలీజ్ కుంది November 14th కి, దయచేసి మీ ఛానల్లో కొంచెం ఇంటర్వ్యూ ఇస్తాను అనేసి రిక్వెస్ట్ అడిగారన్న. సరే చేద్దాం. స్కూల్ లైఫ్ అంట. స్కూల్ లైఫే కదన్నా మొత్తానికి? ప్రమాణ పూర్తిగా ఎప్పుడు నేను తమ్ముడు అన్నానన్న. తమ్ముడు అంటే తప్పు కాదు కదన్నా? అన్నా అనే అన్నాడన్న. తమ్ముడు అని అనలేదంట, అన్నా అనే అన్నాడు. స్కూల్ లైఫ్ అంట. ఆ స్కూల్ లైఫ్ బాధలేందో, అసలు ఆయన తిప్పలేందో, ఎందుకు ఇండస్ట్రీకి వచ్చి ఇల్లు అమ్ముకొని సినిమా తీయాల్సినంత అవసరం ఏందో, అంత అనకూడదు. దోల ఎందుకో అన్ననే అడిగి తెలుసుకుందాం. అన్న అసలు ఏంటి, అసలు ఎందుకు ఈ స్కూల్ లైఫ్ ఏంటి, మీరేంటి, ఇల్లు అమ్ముకోవడాలు ఏంటి, ఎందుకు అసలు మీకు అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్? దూల అనే ఒక మాట చూసిన, అది దూల కాదన్నది సినిమా మీద పిచ్చి అన్న. సినిమా మీద పిచ్చి ఉండొచ్చు అన్న, కానీ ఊర్లో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి మీరు ఒక సినిమా మీద ఖర్చు పెట్టాల్సినంత అవసరం ఉందా అని అడుగుతున్నాను నేను. చెప్తా చూడన్నా. ఇప్పుడు నేను నమ్మి అర్జెంటుగా 10,000 వేసేవారు ఎవరైనా ఉన్నారా? అంటే అర్జెంటు అంటే ఇప్పుడు ఎవరు వేస్తారు? ఫ్యామిలీ మెంబర్స్ వేస్తారు. నాకు ఫ్యామిలీ మెంబర్స్. బయట వాడంటే ఒక అతను ఉన్నాడు, మా ఫ్రెండ్ వేస్తాడు, పక్కా వేస్తాడు. కాల్ చేశానంటే. ఇద్దరు వేస్తారా? వేయరు. ముగ్గురు వేస్తారా? వేయరు. 175 మంది వేశారు నాకు. చెప్పు, 175 మంది నీ నమ్మకాన్ని నేను నమ్మినప్పుడు కనీసం నీ ఇంట్లో వాళ్ళని నమ్మించి నీ ఇల్లు కూడా తాకట్టు పెట్టలేవా సినిమా కోసం? పోనీ నువ్వు ఎనికి ఇచ్చినాడు చేతగా నాకు అవుతావు. సరే, ఇప్పుడు ఇంట్లో వాళ్ళని నమ్మించి నువ్వు ఇల్లు తాకట్టు పెట్టేసి సినిమా తీసినావు అన్న. ఈ సినిమా బయటికి వెళ్తుందని అనుకుంటున్నావా? అది November 14th ఎవరు రాకపోయినా కూడా November 14th రిలీజ్ అని పెట్టుకున్నా. నేనేం చెప్తున్నా, మనకి ఎవరు డిస్ట్రిబ్యూటర్ లేరు, ₹1,00,000 కట్టండి చాలు, సినిమా మీకు ఇచ్చేస్తాను. మీరు కోటు సినిమా తీసుకుంటున్నారు కదా, కేవలం ₹1,00,000 కట్టండి, థియేటర్ రెంట్ మాట్లాడుకోండి చాలంతే, వచ్చినంత మీకే అని ఓపెన్ గా పెట్టా కదన్నా. అసలు ఫస్ట్ మీకు థియేటర్స్
అసలు ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ని కలవడం కానివ్వండి, లేకపోతే అక్కడ దాకా వెళ్ళారా మీరు అసలు? వెళ్ళామన్నా. వెళ్తే ఇప్పుడు ఏమైందంటనా, ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళొచ్చు, ఈ టిఫిన్ సెంటర్ ఆడ దొరుకుతుంది అని చెప్పి డైరెక్ట్ వెళ్ళి రోడ్లో తినేయచ్చు. కానీ ఆఫీస్కి వెళ్ళాలంటే ఏమైపోతుందంటే కింద వాచ్మెన్ ఉన్నారు, వాళ్ళు పంపించాలా, వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి, లోపలికి వెళ్ళాలి. వాళ్ళని కలిస్తే కదా మనం వచ్చిన విషయాలు అనేది తెలిసేది. ఫస్ట్ లోపల పోవాలంటే ముందు వాచ్మెన్ దాటాలి కదా. ఈ జీవితాన్ని వాచ్మెన్ దాటానికే సరిపోతుంది. వాళ్ళు ఎప్పుడు కలిసాలా, వాళ్ళు ఎప్పుడు మన పర్మిషన్ ఇవ్వాలా. ఇప్పుడు అయితే మరి November 14th అని అంత ఎగ్జాక్ట్ గా మీరు థియేటర్స్ లో రిలీజ్ చేస్తారంటున్నారు. మరి ఎన్ని థియేటర్స్ వస్తాయి అనుకుంటున్నారు? తెలియదు నా. ఒక్క థియేటర్ అయినా ఇస్తారా కనీసం? ఒక్క థియేటర్ రిలీజ్ చేయడం. ఎందుకంటే కంటెంట్ బాగుంటే ఒక్క థియేటర్ కి రమ్మని చెప్తా, వీడియో చేసి పెడతా. అన్న నాకు ఇచ్చింది ఒక థియేటర్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళతో నా సినిమా చూడాలనుకుంటే గానా, నాకు సపోర్ట్ చేయాలనుకుంటే గానా ఈ ఒక్క థియేటర్ రండి, మన సత్తాన్ని ఈ థియేటర్ ద్వారా చూపిద్దాం. సినిమా బాగాలేకపోతే 1000 థియేటర్లు ఇచ్చినా వేస్టే. సినిమా బాగుంటే ఒక థియేటర్ చాలు. ఆ ఒక థియేటర్ లో నా కంటెంట్ నచ్చితే గానా 100% థియేటర్లు పెరుగుతాయన్న. అసలు స్కూల్ లైఫ్ అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అసలు ఎందుకు తీశారు ఆ సినిమా? అసలు ఎందుకు వెళ్ళాలి ఆడియన్ అనే వ్యక్తి ఆ థియేటర్ కి వెళ్ళి 3 గంటలు గానీ 2.5 గంటలు గానీ మీ వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని ఎందుకు అంత డబ్బు ఖర్చు పెట్టుకొని పాప్కార్న్ కొనుక్కొని కూర్చోవాల్సినంత అవసరం ఏంటిది ఈ సినిమాకి? అంత కంటెంట్ ఏముంది? నేను సినిమా తీసేటప్పుడు పాప్కార్న్ కొనుక్కుంటే నా దృష్టిలో లేదు. నేను ఏం చేసిన సినిమా తీసేటప్పుడు ఏంటంటే జ్ఞాపకాలు. మనం 90s లో జ్ఞాపకాలు ఉంటాయి మనకి. మనం ఎప్పుడు అప్పుడు ఎలా ఉండేవాళ్ళం అన్న మనము, మనకు అప్పుడు బస్సులు ఉండేవి కాదు నా. అందరం కలిసి ఒక కళాలు తెలుసా మీకు? తెలుసు. కలంకాడ నిల్చుంటే పొద్దున్నే 7:30కు బస్సు వస్తుంది, ఆటో వస్తుంది. ఆటోలో 5 రూపాయలు టికెట్. అందరం కూర్చొని ఆటోలో కూర్చొని అందరం ట్రావెల్ అయ్యి ఒకరోడు కలుసుకుంటా వెళ్ళే కాలాలు అవి. ఆ కాలాలన్నీ ఇప్పుడు నేను చూపించాలనుకున్నా. నా తరం ఏదైతే అదే నేను చదువుకున్న 1వ తరగతి నుంచి ఏదైతే ఉందో అది మళ్ళీ గుర్తు చేయాలి. ఇలా కంటెంట్ అనేది బయటికి వెళ్ళాలి. సో మన కల్చర్ ఇది, మా భాష ఇది చూపించాలనుకున్నాను. సో జరిగిన ఏదైతే కాలాన్ని మళ్ళీ గుర్తు చేయడమే స్కూల్ లైఫ్ సినిమా అని చెప్పడం కన్నా జ్ఞాపకాలని చెప్పొచ్చు, మీ జ్ఞాపకాలని చెప్పొచ్చు. సినిమా చూసిన తర్వాత ఏదో ఒక్క సీన్ దగ్గర మీరు కనెక్ట్ అవుతారు. మీరు, నేను, అన్నోళ్ళు, కెమెరామెన్ అందరూ కనెక్ట్ అయిపోతారు. ఏదో ఒక్క సీన్ అన్న వాళ్ళ లైఫ్ లో జరిగి ఉంటుంది. సో అలా తీసిన సినిమానే స్కూల్ లైఫ్ అన్న. ఆల్రెడీ మీరు ఇది ఏదైతే చెప్పారో 90s ఇవన్నీ ఆల్రెడీ చూసాం. ఆల్రెడీ మెమోరీస్ అనేవి ఉన్నాయి. ఇది మీరు చెప్పిన దాని మీద ఆల్రెడీ సినిమాలు వచ్చేసి ఉన్నాయి. ఈ సినిమాకి మళ్ళా ఎందుకు చూడాలి అన్నా? నేనేం చెప్తున్నా వినపడుతుందా మీకు? న్యాచురాలిటీ అంటే మనకు ఇప్పుడు సినిమా అదేనన్నా. ఇప్పుడు 90s ఉంది, 90s దాంట్లో కూడా సేమ్ న్యాచురల్ మనం చిన్నప్పుడు ఎలాగైతే ఉండే వాళ్ళమో చూపించారా ఆ టైప్ లో. అంటే మన మెమోరీస్ అనేవి గుర్తురావా? అదొకటి ఉంది. మళ్ళా మన నిహారిక గారు చేసిన సినిమా ఒకటి ఉంది, కమిటీ కుర్రోళ్ళు. అది కూడా సేమ్ ఇప్పుడు మీరు చెప్పిన దానికి రిలేటెడే ఉంది కదా. అన్ని ఉన్నాయన్నా. బట్ ఏంటంటే నేను ఎవరు తీని సినిమా తీసినా ఇండస్ట్రీలో నేనే తోపని నేను చెప్పలేదు కదా. ఎక్కడ నేను సినిమా తీశాను, ఖచ్చితంగా జ్ఞాపకాల సినిమా ఇది. అదొక స్లాంగ్. 90s తీశారు, అదొక స్లాంగ్. ఇది నా రాయలసీమ స్లాంగ్. రాయలసీమ అనే అనంగానే గుర్తొచ్చేది నాటు బాంబులు, నరకడాలు, ఇవే గుర్తొస్తూ ఉంటాయి అందరికి. మా రాయలసీమ అంత చులకన అన్న? అది చులకన కాదన్న, ఆ రాయలసీమకు ఉన్న క్రేజ్ అది. క్రేజ్ ఉంది సరే. ఇప్పుడు సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి సినిమాలు చూసినట్టు ఆయన సుమో లేట్లే. ఇప్పుడు ఎక్కడ మెచ్యూర్ పర్సన్స్ ఉన్నారు, చదువుకున్నారు, జాబులు చేస్తున్నారు, అమెరికాలో జాబులు చేస్తున్నారు. సో అన్ని ఊర్లలాగే మా ఊరు, మా రాయలసీమ కూడా అలాగే ఉంది. ఎందుకో రాయలసీమ పేరు చెప్పగానే అందరూ ఇదే. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఏమైపోతుందంటే మీరు కత్తులు బాంబులు అంటున్నాడు. కత్తులు బాంబులు ఎందుకు వచ్చినాయి తెలుసా మీకన్నా? మాది పులి వెందుల అంటే పులులు తిరిగే ఊరు. అక్కడ ఉండి అక్కడ పులిందల నుంచి ఇట్లున్నా నేను వచ్చి కొరికినా డైరెక్ట్ మీద పడి నువ్వు అడుగుతున్న క్వశ్చన్ అడ్డమైన క్వశ్చన్ అడుగుతున్నావని. సో అక్కడ మనుషులు మారినారు, మనుషుల వ్యక్తిత్వాలు మారినాయి. రాయలసీమ అంటేనే ఇప్పుడు రత్నాల సీమ అయింది, 10 మందికి అన్నం పెట్టే సీమ అయింది. సో అలా మాట్లాడుకోరు. కానీ ఏం చేయకుండా రాయలసీమ కత్తులు బాంబులు అంటారే, అది ఎక్కడ? నాకు రాయలసీమలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మనోడే నాకు చాలా సార్లు చెప్పాడు ఇదే ఇలానే అంటున్నారా అనే దాని మీద. ఎందుకు అంటే వాడు కూడా ఇలానే రూడ్ గా మాట్లాడడం, అందుకనే అందరికి ఇలా అలవాటైపోతుంది. రూడ్ గా మాట్లాడడం అంటే రాయలసీమలో పుట్టిన ఎవడని చెప్తున్నా, వానికి మనసులో ఒకటి పెట్టుకుని బయట మాట్లాడే టైప్ కాదు. వాడు ఏమున్నా కోపమైనా ప్రేమైనా బయటగా చూపించుకోగలడు. వాని వ్యక్తిత్వం అది, మా కల్చర్ అన్న, అది మా తల్లిదండ్రులు మాకు నేర్పిన కల్చర్. అది మనసులో ఒకటి పెట్టుకుని బయట కూడా మాట్లాడే టైప్ కాదు మేము. ఇప్పుడు నీకు డైరెక్ట్ మాట్లాడినట్టు నీకు చెడ్డకపోవచ్చు, కానీ నీకు హాని చేయం కదా. నేను మనసులో ఒకటి పెట్టుకొని నీతో ప్రేమగా మాట్లాడి నేను వెన్నుపూట చంపను కదా. నేను మా రాయలసీమలో ఎవరు చంపరు అట్లా. చంపితే డైరెక్టే
నువ్వు అన్యాయం చేసినావా, తప్పు చేసినావా, ఆడల మీద చేసినావా, కథం నువ్వు అంతే, వేరే మాటలు ఉండవు. ఇక్కడ ఏంటంటే మా ఊర్లో ఫేమస్ నాటుకోడి సంగటి. మా ఊరికి ఎవరు వచ్చినా కూడా మేము పెట్టే ఫస్ట్ పంట ఇదే, మంచి ఫస్ట్ ఆహారం అంతే ఇదే, అన్నం పెట్టేది ఇది. సో దాని గురించి ఆప్యాయత గురించి ఎవరు మాట్లాడలే. కానీ రాయలసీమ అంటే జస్ట్ కత్తులు బాంబులు ఇవే అంటున్నారు. ఏంటన్నా మారండి నా, మేము మారిపోయినాం కదా. ఇప్పుడు అక్కడి నుంచే వచ్చాను కదన్నా నేను. అది పక్కా పులివెందల, కడప జిల్లాలో ఒక పులివెందల ఒక ఊరు. ఆ ఊరు నుంచి వచ్చి కొత్త వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయాలి, మనం అందరం ఎవరు ఛాన్సులు ఎవరు మనకి, మన అవకాశం మనం క్రియేట్ చేసుకుందాము. ఇన్ని రోజులు అందరినీ చూసుకున్నాము, ఇక్కడ నుంచి మనం చూసుకుందాం, మన పిల్లలను చూసుకుందాం. మన శక్తి ఎంతో తెలియదు, అందరూ సపోర్ట్ చేయండి. పోతే నా ఒక్కని ఇల్లు గెలిస్తే 170 మంది ఆశయాలు, ఇదొక్కటే ఫిక్స్ అయి తీసా. సినిమా డైలాగులు బాగానే రాస్తున్నావు అన్న. సినిమా డైలాగులు కాదు ఇవి. డైలాగులు ఏంటో తెలుసన్నా, ఆగి చెప్పేటి సినిమా డైలాగులు, ఆకోకుండా చెప్పేటి ఎమోషన్స్, కడుపులో ఉన్న బాధలు, మన పడ్డ కష్టాలు. దీనికి దానికి ఎంత చాలా డిఫరెన్స్ ఉంటదన్న. పులివెందుల మహేష్ అంటే ఏంటి అసలు? ఇంటి పేరు పులివెందులనా లేకపోతే ఏంటి? నా పేరు పులివెందులు అనేది ఏంటంటే, నా తల్లిదండ్రులు నాకు చెప్పిన మాట ఏంటంటే, మనం ఎంత దూరం పోయినా కూడా మన ఊరు సపోర్ట్ ఉంటే మనకి ఆ కథ ఎంత దూరమైనా వెళ్ళొచ్చురా, ఏ ఊరు ఏదైనా జయించవచ్చు, ఊరు సపోర్ట్ తీసుకెళ్ళు. ఎంత దూరమైనా వెళ్ళామంటే ఆ ఊరు నేను కాపాడుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మా ఊర్లో పుట్టిన వ్యక్తి అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటాడు, అతను పులివెందులే ఉంటారు. నా పేరు మహేష్ అన్నా అనుకో, 100 మంది మహేష్లు ఉన్నారు. పులివెందుల మహేష్ అన్నా అంటే, అరే మా ఊరి పేరు పెట్టుకున్నారు రేటు, ఒకసారి ఫోన్ కొడదాం ఉండడానికి. రే తమ్ముడు మీదే ఊర్రా? పులివెందుల. నాది కూడా పులివెందులేరా, నేను అమెరికాలో జాబ్ చేస్తాను, బాగుండాలి రాడున్నా. ఇది ఇంటి పేరుంటే నలుగురు మాత్రమే మనల్ని గుర్తిస్తారు, మన ఫ్యామిలీ గుర్తిస్తుంది. ఊరి పేరుంటే బయట ఊళ్ళు కూడా గుర్తిస్తాయి. అది నిర్ణయించుకుని నా తల్లిదండ్రులు చెప్పినట్టు పెట్టుకున్నాం అంతే. మీ ప్యాషన్ ఆర్టిస్టా, అది యాక్టర్ అవ్వాలనా, డైరెక్షన్ అవ్వాలనా, లేకపోతే ప్రొడ్యూసర్ అవ్వాలనా? యాక్టర్ అవ్వాలని అన్నాను అది. బట్ ఏంటంటే నేను చాలా మందిని అడిగాను, యాక్టర్ అవ్వాలి అన్నప్పుడు మీ ఇప్పుడు స్కూల్ లైఫ్ ఏదైతే ఉందో దానికి డైరెక్షన్ వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు కదా, ఇద్దరిని మీరే ఎందుకు? అదే చెప్తాను, అది చెప్పలో మీరు చెప్పేస్తున్నారు. నేను యాక్టర్ అన్నా, నేను అందరం చెప్పాను రండి క్రౌడ్ ఫండ్ తో చేసుకుందాము, మీరు అడిగిందే కదా అందరం కలిసి చేసుకుందాము అని ప్రతి ఊరికి వెళ్ళి ఆడిషన్ పెట్టినాను. ఇక్కడికి నేను డైరెక్షన్ చేయమంటే అందరూ ఏం ఆలోచిస్తున్నారంటే, అది ఒక క్రౌడ్ ఫండింగ్ ఫీలింగ్ కదా, అది ఎవరైనా సరిగ్గా చూపించకపోతే మమ్మల్ని వేసుకుంటారు, సో మేము చెయ్యము, సింగిల్ ప్రొడ్యూసర్ అంటే చేస్తామని చెప్పన్నారు. రేపు షూటింగ్ అంటే ఈరోజు నైట్ ఎక్కినాను డైరెక్షన్ లో. కానీ ఇప్పుడు నాకేమనిపించింది అంటే, ఇలా ఆర్టిస్టులు అందరూ ఎవరిని అడుక్కోవాలా, ఒక డైరెక్టర్ని అడుక్కోవాలా. ఆ డైరెక్టర్ నేను ఇప్పుడు నన్ను అడిగి నేను ఇస్తా, నేను అడిగితే నాకెవరు ఇలా, ఇప్పుడు నేనే డైరెక్టర్ అయినా మీకోసం, నన్ను అడగండి ఛాన్స్ నేను ఇస్తాను. మీరే డైరెక్టర్ అయినప్పుడు మరి వేరే హీరోగా వేరే వాళ్ళని పెట్టుకోకుండా మీరే ఎందుకు హీరో అయ్యారా ఓపెన్ గా అడిగేస్తున్నారు. ఒకే ఒక్క క్వశ్చన్ అన్న, డైరెక్ట్ గా ఎవడైనా సరే ఈ ఫేస్ ని చూసి హీరో అని అనుకుంటాడా? అసలు హీరో అసలు కరెక్ట్ గా చెప్పన్నా, అసలు మీరు చూస్తుంటే హీరో కట్అవుట్ లాగా కనిపిస్తున్నారా? నిజంగా అడుగుతున్నాను అన్న, నాట్ ఏ జోక్. అసలు మీ ఫేస్ అసలు హీరో ఫేస్ లా ఉందా అన్న? హీరో అని ఎవరు అనుకోరన్న, కంటెంట్ హీరో అన్న. కంటెంట్ ఇప్పుడు రాజమౌళి సార్ అంత పెద్ద డైరెక్టర్ అన్న, రాజమౌళి సార్ అంత పెద్ద డైరెక్టర్ అయినా కానీ ఒక స్టార్ తోనే సినిమా తీస్తారు. ఇప్పుడు దాకా అంటే బాహుబలి అనే సినిమా ప్రభాస్ రానా గారు కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఇప్పుడు నన్ను పెట్టో లేకపోతే పులివెందుల మహేష్ ను పెట్టో ఎందుకు తీయలేదు? ఎందుకంటే ఖర్చు పెట్టే డబ్బు ప్రతి ఒక్క రూపాయి మనకి రావాలి. మీరు ఒక హోదాలో ఉన్నారు, యాంకర్ అనే హోదాలో, మీరు ఎందుకు తప్పు మాట్లాడుతున్నారు? నేనేం తప్పు మాట్లాడలేదు. పెద్దోళ్ళం పెట్టుకుంటా అన్నారు కదా, సినిమా తీశాడు. అవును, అది టాలెంట్. నాని గారు అన్న, అక్కడ నాని గారిని చంపేసిన తర్వాత ఈగ అనేది క్రియేట్ అయింది. నాని చూడగలం, అవును, నాని సాని ఈగ చూడగలవా నువ్వు? ఎందుకు చూడలేం? ఈగతో డాన్స్ చేయించారా? కాదన్నా, నేను చెప్పే మాట చెప్పండి. ఈగను పెట్టి చేశారు అంటే ఇక్కడ గొప్ప ఎవరు? డైరెక్టర్ గొప్ప. నన్ను హీరోనా, నా ముఖం హీరోనా అన్నారు కదా. November 14 సినిమా చూడండి, చూసిన తర్వాత ఈ క్వశ్చన్ నన్ను రైట్ చేయండి, నా నెంబర్ తీసుకోండి. మీ నెంబర్ ఉంది, నేను సేవ్ చేసుకున్నాను. అదే రోజు ఫస్ట్ రోజు నేనే కాల్ చేస్తాను చేయండి. మూవీ చూసి ఫస్ట్ సినిమా చూసిన తర్వాత, భయ్యా నువ్వు కాకోకుండా ఇంకెవరిని పెట్టినా బాగుండేదేమో అని నువ్వు మీరు అన్నా అనుకుని నేను యాక్సెప్ట్ చేస్తా అన్నా. ఇక్కడ హీరో ఎవరు అని జడ్జిమెంట్ దానికి ఎవరికి రైట్స్ లేవన్నా. ఎందుకంటే బికాస్ కంటెంట్ చూడు, నచ్చకపోతే అప్పుడు చెప్పు, నేను పడతా. కానీ అంతకు ముందే ఇది ఏదని ఎందుకు? నేను ట్రైలర్స్ చూశానన్న, ట్రైలర్స్ చూసిన దాంట్లో మీరు మన చైల్డ్ లైఫ్ గుర్తొస్తది అన్నారు. మీ చైల్డ్ క్యారెక్టర్ మన అతను చేసినట్టున్నాడు, రొట్టెగాడు చేసిండు. తర్వాత ఇంకో చేసిండు. తర్వాత మీరు మీసాలు గడ్డాలు తీసేస్తే మీరు చిన్నప్పటి నుంచి క్యారెక్టరా అన్న? కాదు కదా.
మరి అదే 10th నుంచి మీరు మీసాలు గడ్డాలు ఇప్పుడు ఎలాగైతే ఉన్నారో అలానే మీసాలు గడ్డాలు తీసేసి మీరు 10th క్లాస్ లో ఉన్నట్టున్నారు. అంటే ఎవరైనా ఎలా నమ్ముతారు? ఎందుకు నమ్మాలి? అంటే ఇప్పుడు నమ్మమని నేను ఎప్పుడు చెప్పా? వేరే క్యారెక్టర్ ని పెట్టుకోవచ్చు కదా అందులో కూడా. వేరే క్యారెక్టర్ ఒకటి చెప్తాను. ఇప్పుడు 10th అనేది మెచ్యూర్. 10th వచ్చిన తర్వాత మనిషి మారదు, ముఖం మారదు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి తరచు 5 వరకు మగం మారుతుంది, 5 నుంచి 8 వరకు మగం మారుతుంది. సో 10th లోకి వచ్చిన తర్వాత మగం మారదు. పొరపాటుగా మగం మార్చినానే అనుకో, సినిమా చేసేది ఎవరు? మీరు చూస్తారా? ఏం రా తిక్కోలని చేస్తున్నావు జనాలు నువ్వేమన్నా? ఇప్పుడు 1వ తరగతి ఒకరిని చూసినాము హ్యాపీ, 5వ తరగతి నుంచి 8 వరకు ఒకరిని చూసినాము అది హ్యాపీ. ఏం తిక్క చెవు ఏమన్నా పూలు పెట్టామా ఏమన్నా? ఇప్పుడు 10th వరకు ఒకటి ఉంటే గబక్కన ఒకటి మారడానికి ఏమన్నా సర్జరీ అవుతుందా? ఏమన్నా సినిమాలో యాక్సిడెంట్ ఏమైనా అవుతుందా? తప్పన్నా. సినిమా కంటెంట్ ఏది ఉందో అలా తీసుకుంటాం కానీ ఇదో నేను ఉండాలా చేయాలా అని వాదించడం కోసం కాదు. బేసిక్ థింగ్స్ ఇవి, ఆలోచించే విధానము పద్ధతి ఇది. 10th తర్వాత ఫేస్ ఎవరిది మారదు, మెచ్యూర్ అయి ఉంటుంది దానికి. కాబట్టి అలాగే చేసాం అంతే అన్న. మీ మూవీ ప్రమోషన్ భాగంలో ఒక అతను మిమ్మల్ని కాలర్ పట్టుకొని లాక్కొని వెళ్ళడం జరిగింది. లాక్కొని వెళ్ళడం ఇన్ ద సెన్స్ కాలర్ పట్టుకున్నాడు అంటే జరిగేది అదే. నన్ను కాదన్నా, మా అబ్బాయిని అసిస్టెంట్ డైరెక్టర్ ని పట్టుకుని. యాక్చువల్లీ ఏం జరిగిందంటే మేము పాంప్లెట్స్ పడుతూ ఉన్నాం, పాంప్లెట్ పంచుతా పోతా అంటే అందరూ బాగా తీసుకొని సహకరించారు, సపోర్ట్ చేశారు. November 14 సినిమాకి వెళ్తాం అని చెప్పి. సో ఆయన తెలియకోకుండా కాలర్ పట్టుకున్నాడు. అన్న మీకేమన్నా ప్రాబ్లం జరుగుతుందా, లేకపోతే ఏమైనా గొడవ పెట్టుకున్నామా, లేదా ఏమైనా జరిగిందా అని అడిగినాం. ఆయన ఏం మాట్లాడుకుని కాలర్ పట్టుకుని ఇడ్చుకొని వెళ్తా అంటే అప్పుడు అడిగారు మా వాళ్ళందరూ వచ్చి, ఎందుకు కాలర్ పట్టుకుని రైట్స్ ఎవరికి లేవండి, మీకు ఇష్టం లేకపోతే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాం, తప్పని చెప్పండి, చుట్టుపక్కల చెప్పని చెప్పిన తర్వాత కూడా మనం పంచితే మా తప్పు. సో ఇప్పుడు నేను కాలింగ్ బెల్ కొట్టా, లోపల నుంచి వచ్చి మత్తుకొచ్చి తీసుకుని నరికేస్తావా? నరకం కదా బాబు, పక్కింటికి రావాల్సింది ఇంటికి వచ్చావు, పక్కింటికి వెళ్ళున్నానా అంటావు, అది ధర్మం. అలా అడిగాం మేము. ఆయన పట్టుకున్న దానికన్నా ఆయన సారి కూడా చెప్పాడు, దానివల్ల ఇష్యూ ఏం లేదన్న. ఇష్యూ ఏం లేదనేసి అన్నారు. ఇప్పుడు అది ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్, మన రవితేజ అన్నది మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్. అంటే అక్కడ జరుగుతున్నది ఏంది, వేరే వాళ్ళ మూవీ అనేది ప్రమోషన్ జరుగుతుంది, వన్ టైప్ ఆఫ్ ప్రమోషన్ జరుగుతుంది. ఇప్పుడు మీ మూవీ వాళ్ళు అక్కడికి వెళ్ళి మీ మూవీ ప్రమోషన్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది ఒక్క మాట, అది ఈ మిస్ మ్యాచ్ వల్ల దాన్ని 10 మిలియన్ చేశారు వీడియోని. ఈ మిస్ మ్యాచ్ వల్ల 10 మిలియన్ ట్రెండింగ్ లోకి వెళ్ళి ఈ రోజు అన్ని ఇంటర్వ్యూలు పిలిచేస్తున్నారు. అక్కడ ఏం జరిగిన సిచ్యువేషన్ నేను చెప్తున్నానండి. మాకు సెలబ్రిటీ పాస్ వచ్చాయి, మాకు టీజర్ లాంచ్, స్కూల్ లైఫ్ సినిమా టీజర్ లాంచ్ రవితేజ గారు రిలీజ్ చేశారు. అవును చేశారు. అక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్ తేజ అన్న ఏం చేశాడు, మహేష్ రా మన అన్నదే సినిమా, మేమందరం మీకు సపోర్ట్ చేస్తాం, మా అన్న రిలీజ్ చేశాడు మీ టీజర్, రవితేజ ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేశారు, నాకు సెలబ్రిటీ పాసులు ఇచ్చారు. రవితేజ సార్ అక్కడ కూర్చుంటే అదే లైన్ లో నీకు లాస్ట్ లో కూర్చున్నా, వీడియో కూడా పెట్టాను, వచ్చారు కదా, కూర్చోబెట్టారు. కూర్చున్నాము, ఈవెంట్ అంతా అయిపోయింది, రవితేజ సార్ అందరూ వెళ్ళిపోయారు, లాస్ట్ లో మేమే ఉన్నాం. మేమే ఉంటే తేజ అని అడిగేసి, అన్న మన వీళ్ళందరూ సారోళ్ళంతా వెళ్ళిపోయినారు, ఫంక్షన్ అంతా అయిపోయింది కదా, మీరు ఓకే అంటే బయట వెళ్ళే వాళ్ళకి పాంప్లెట్ ఇవ్వచ్చా అని అడిగినాం. బంగారంగా అయ్యా మా హీరో కదా రిలీజ్ చేసి, చేసుకో తప్పేముంది, నువ్వేమైనా గొడవ పడుతున్నావా లేదా లోపలికి వచ్చి పంచుతున్నావా, బయటే కదా పంచుకోపో అని చెప్పారు. పిల్లలు యాస్టిస్ బయట పంచుతున్నారు, నేను తేజన్నతో పాటు లోపల నుంచి బయటకు వస్తాను, వాళ్ళు నాకు పాంప్లెట్ ఇచ్చి మా సినిమాకి రా అన్న అని చెప్పినారు. అంతేగాని ఏమైనా తప్పు చేశారా అన్న, మీరు నా ప్లేస్ లో మీరున్నండి, ఏమైనా తప్పు అనిపిస్తే చెప్పండి, మీరు ఏం చెప్పినా నేను ఆన్సర్ ఈ వీడియో ముందర ఇంటర్వ్యూల మధ్యలో చెప్పు, నేనేం తప్పు చేశాను. తప్పు అంటే అంటే అందరు ఏం ఆలోచిస్తారు, ఒక్క నిమిషం, ఈవెంట్ అయిపోయింది, ఏదైనా అవ్వనివ్వండి. అక్కడ వేరే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను హోటల్ పెట్టుకున్నాను, నేను ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసిన, ఆ రెస్టారెంట్ దగ్గరకు వచ్చి నువ్వు వేరే రెస్టారెంట్ పెట్టి నీ ప్రమోషన్ అక్కడ చేసుకుంటే నా రెస్టారెంట్ దగ్గర, అంటే నా మూవీ అంటే నా రెస్టారెంట్ కి దెబ్బ పడుతుందా లేదా, అక్కడ మైనస్ అవుతుందా లేదా మాట చెప్పండి. నీ షాప్ ఏదైతే ఉందో, నీ షాప్ కి వెళ్ళిన తర్వాత నీ దగ్గర పర్మిషన్ పనిచేసే మనుషులు కావచ్చు, నువ్వు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ మనుషులే కదా వాళ్ళు, నువ్వు ఓనర్ అన్న. అంటే రవితేజ చెప్పండి మీరు చెప్పే నేను కన్క్లూజ్ ఇస్తాను. మీరు రవితేజ గారు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళకి తెలుసు. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత కూడా నీ వల్ల, అంటే నువ్వు షాప్ అన్నావు, నీ షాప్ క్లోజ్ అయిన తర్వాత కూడా ఒక 2-3 అన్నం పెడుతున్నావు అంటే నీ తరపున, అది మంచిదా చెడ్డదా? మంచిదే. నీ షాప్ బాలేదు, నీ షాప్ లో ఫుడ్ బాలేదు, నా షాప్ కి రా అంటే అది తప్పు. ఇక్కడ ఎవరు చెప్పారు? October 31 మా జాతర సినిమా చూడొద్దండి, ఓన్లీ స్కూల్ సినిమా చూడండి అంటే మాది తప్పు. ఇక్కడ ఏం చేసాం, అన్న సినిమా ఫస్ట్ చూడండి, మనం కూడా కలిసి చూద్దాము. అంటే తర్వాత మీ ఉద్దేశం ఏంది అంటే, మీరు చెప్పిన దాని ప్రకారం మా సినిమా రవితేజ అంటే మా
ట్రైలర్ లాంచ్ అనేది రవితేజ గారు ఓపెనింగ్ చేశారు, ఉమ్. రిలీజ్ చేశారు. కాబట్టి ఆ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో తేజ అనే వ్యక్తి మిమ్మల్ని పిలిచి ఇలా అన్న సినిమానే కదా, అన్నానే కదా రిలీజ్ చేశారు, రండి మిమ్మల్ని ప్రమోషన్ చేసుకోండి అనేసి మీ ఇద్దరి మధ్యలో జరిగిన డిస్కషన్ అది బయటకు తెలియదు కదా. మీరు జరిగిన తర్వాత మీరు ఒక వీడియో పెట్టినట్టయితే ఈ రోజు ఇంత కాంట్రవర్సీ అయ్యేది కాదు కదా. ఇది పెట్టా కదా, ఎప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత కాదు, వీడియో పెట్టిన తర్వాత ట్రెండింగ్ వెళ్ళిన తర్వాత నేను చెప్పి October 31 రవితేజ సినిమాకి మా టీమ్ తో వెళ్తున్నాము, రవితేజ మాకు సపోర్ట్ చేశారు. ఆ రోజు రవితేజ ఫ్యాన్స్ కూడా మా కోసం కొట్లాడినారు. మా అన్న టీజర్ రిలీజ్ చేశాడు, మా అన్న అంటే మా పులిందల మహేష్ మా సినిమానే స్కూల్ లైఫ్, అది ఇది 31st అది 14th, సో రెండు మా సినిమాలే అని చెప్పి రవితేజ ఫ్యాన్స్ గొడవ పడిందారా. అంత సపోర్ట్ నిలవన్నారు మా కోసము. మళ్ళీ అలాంటి వాళ్ళ గురించి మనం తప్పుగా ఎలా చెప్తాము? అదేనన్నా, నేను మిమ్మల్ని తప్పనట్లేదు, వాళ్ళని తప్పనట్లేదు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన డిస్కషన్ కాబట్టి ఇప్పుడు అందరికి నెగిటివ్ గా కనపడింది. అదే మీరు ముందే ఒక వీడియో పెట్టినట్టయితే ఇంత జరిగేది కాదు. ఆ రోజు రాత్రి జరిగిందా? ఆ రోజు జరిగింది, పొద్దున్నే వీడియో పెట్టాము, అది ట్రెండింగ్ లోకి వెళ్ళింది. దానికి ఇచ్చిన ఒక 3 గంటల గ్యాప్ లోనే మళ్ళీ వీడియో చేసి పెట్టాం. ఇక్కడ ఏం జరిగింది, కాలర్ పట్టుకున్న విషయం జరిగింది కానీ మా జాతరలో ఇలా పట్టుకున్నారని మేము ఎక్కడ చెప్పలేదు. జరిగిన సిచ్యువేషన్ అంతా ఆయన మాకు అన్నం పెట్టాడు, ఎన్నో ఇంటర్వ్యూలు ఇదే చెప్పా. ఎవరు లేనప్పుడు మాకు టీజర్ లాంచ్ చేశాడు, ఆయన మా దేవుడు అని 100 వీడియోలు చెప్పా. ఇప్పుడు కూడా చెప్తాను 101 వీడియో. ఆయన గొప్పోడు, మా కష్టాలు తెలుసు కాబట్టే మాకు సపోర్ట్ ఇచ్చాడు, అక్కడ కూర్చోడానికి పర్మిషన్ కూడా ఉంది, అంత దూరం వచ్చాం మేము. సో అక్కడ రవితేజ సారు ఆయన ఒక గాడ్, ఆయన్ని తప్పులు పెట్టి ఆయనకు పోటీ పడినంత కెపాసిటీ మాకు లేదు, ఎవరికి లేదు, మాకు లేదు. మన ఇద్దరు సంభాషణ జరుగుతుంది కాబట్టి పక్కన వాళ్ళు వదిలిపెట్టలే, మన ఇద్దరు సంభాషణ జరుగుతుంది, మాకు లేదు నాది. ఇంకొకటి అవన్నీ పక్కన పెట్టేసి మీ మూవీ క్లాప్ కొట్టింది ఎవరు? కిరణ్ అన్న. మరి కిరణ్ అన్నతో రిలీజ్ చేయకుండా ట్రైలర్ అన్నతో రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? తప్పు అన్నది. నేను ఫస్ట్ కిరణానికే కాల్ చేశాను. కిరణాన కాల్ చేస్తే కిరణాన్ ఒకటే మాట అన్నాడు, మహేష్ ఆల్రెడీ నేను వచ్చాను కదా, నేను వచ్చాను, నాతో చేయించుకున్నా, నా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉంటాయి, నన్ను అభిమానించే అభిమానులు కూడా నీకు సపోర్ట్ గా ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు చేస్తే వాళ్ళ ఊరోడితో చేయించుకుంటా అనే పేరు నీకొద్దు, నేను ఒక ఊరి వారిగా ఆలోచించి చెప్తున్నా, మంచి హీరో దగ్గరికి వెళ్ళు, నీ సినిమా ప్రమోషన్ అవుతుంది, మంచిగా చెయ్యి, నా సపోర్ట్ నేను బయటకు చెప్పలేను, లోపల చాలా చేస్తా నేను, సరేనా, నువ్వు వెళ్ళు, హ్యాపీగా వెళ్ళు, చేసుకో, నా బ్లెస్సింగ్స్ ఉంటాయి నీకు అని చెప్పాడు. నా ఫోన్ ఇప్పుడు కూడా లిఫ్ట్ చేస్తాడు అన్న, మంచిగా మాట్లాడినాడు. ఇంకేంది అంటే ఇప్పుడు అంతే కదన్నా, ఇప్పుడు ఒక అన్న సినిమా తీస్తే తమ్ముడు ప్రతిసారి రిలీజ్ చేస్తా పోతే వాళ్ళ డప్ప వాళ్ళే కొట్టుకుంటారులే అంటారా అనదా? అంటారు. అదే వేళ పెద్దరికంలోనే ఆయన మాట్లాడినాడు, మహేష్ ఇది రాంగ్ వే, నేను చేశాను, నీకు నా బ్లెస్సింగ్స్ ఉన్నాయి, నీ సినిమా పడిపోతా అంటే చెప్పు, నేను వస్తా, నిలబడతా, వేరే వాళ్ళతో వెళ్ళు, నెంబర్ ఆఫ్ హీరోలు ఉన్నారు, వాళ్ళతో వెళ్ళు, ఓపెన్ చేసుకో, ఎదుగు, మన వాళ్ళంతా ఉంటే హ్యాపీ కదా నాకు కూడా. కిరణ్ అన్న అన్ని మాటలు చెప్పిన తర్వాత మీరు ఎంత ట్రై చేశారు అసలు ఏ హీరో దగ్గరికి వెళ్ళడానికి? అంటే మీరు మెగాస్టార్ కి వీరాభిమాని అని నేను విన్నాను, మెగాస్టార్ గారిని ఎందుకు అప్రోచ్ అవ్వలేదు? చాలా మంది మేనేజర్ అడిగినా, మీరు మీ సినిమాకి సార్ వస్తాడా, పెద్ద పెద్ద సినిమాకి డేట్స్ దొరకలేదు, సాటి బిజీగా ఉన్నాడు, నా ఏది అది అని ఆలోచించకూడదన్న, సంకల్పం చాలా గొప్పది. రేపు పొద్దున ఈ రోజు మీరు ఎవరు చేయలేదనుకో, నా స్కూల్ లైఫ్ సినిమా November 14 రిలీజ్ అయిన తర్వాత ఈ వీడియో చిరంజీవి సార్ చూస్తే ఖచ్చితంగా పిలిపించుకుంటాడు 100%. ఎందుకంటే సక్సెస్ మాట్లాడుతుంది. అప్పుడు నేను పులిందల మహేష్ సామాన్యుడు, ఒక పులిందల నుంచి ఇచ్చిన వ్యక్తిని నేను గెలిచిన తర్వాత తెలంగాణలో స్కూల్ లైఫ్ సినిమా డైరెక్టర్ పులివెందుల మహేష్ అని పేరు వస్తుంది. ఆ రోజున నాకు చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్ తీసుకొని, సార్ చిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, మీరు కలవాలని, మీ దగ్గర ఉన్న మేనేజర్స్ కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, కలవడలేకపోతున్నాము, మీరు చిన్న అవకాశం ఇస్తే మా లాంటి వాళ్ళు 100 మంది సినిమాలు తీసుకొని వస్తారు, సక్సెస్ గెలిచిన తర్వాత ఖచ్చితంగా చిరంజీవి సార్ ఉంటాడు అని ఒక బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్ చాలు అని చెప్పి ఆ రోజు మాట్లాడతాను సార్తో. కానీ మీరు ఇన్ని చెప్పారు, చిరంజీవి గారు ఇలా మేనేజర్లు కలవనివ్వట్లేదని. చిరంజీవి గారు సినిమాలు చూసి, చిరంజీవి గారు పిలిచి ఇంటికి ఆహ్వానం ఇచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. నేను అన్నానా? ఇప్పుడు నేను మీరు చెప్పిన దానికి నాకు జరిగిన సిచ్యువేషన్ నేను చెప్తున్నా, నాకు జరిగిన సిచ్యువేషన్ నేను చెప్తున్నాను కానీ చిరంజీవి సార్ సినిమాలు సపోర్ట్ చేయట్లేదు, చిరంజీవి సార్ ఇట్లా అన్నారని నేను ఎక్కడ చెప్పలేదు అన్నా. ఇప్పుడు కూడా మీరు క్లారిటీ, నేను మీరు అలా అన్నారు అని నేను అనలేదు, నేను మీరు చెప్పిన దానికి ఆన్సర్ ఇస్తున్నా. చిరంజీవి గారు ఏదైనా కంటెంట్ బాగుంది అంటే చిరంజీవి గారు పక్కా ఎంకరేజ్ చేస్తారు అనేసి అంటున్నారు. నేను చెప్పిన మాట ఏం చెప్తున్నా అన్నా, రేపు పొద్దున్న నేను వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు చెప్పే మాట ఫస్ట్ మాట ఇదే, సార్ ఏదైతే మీరు ఇంత పెట్టారు కాబట్టి ఈ రోజు చిరంజీవి సార్ మెగాస్టార్ సార్ అని చెప్పి అందరం వస్తున్నాం సార్, మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్, మీరు ఈ రోజు కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి వస్తున్నారంటే ఆయన దయ,
కాబట్టి అదే విషయం నేను చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ దాకా రావడానికి వే దొరకట్లేదు సార్. ఇప్పుడు నాకు సక్సెస్ అయినా కానీ వే దొరికింది. సక్సెస్ కాకముందే చాలా మంది మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు సార్. ఒక్కసారి మీరు ఇలా చేయి ఊపినా వాళ్ళ జీవితాంతం బతికేస్తారు సార్ అని ఈ విషయం చెప్పాలనుకొని మీకు చెప్తున్నా. ఓకే డన్. ఇంకొకటి అన్నా, ఇప్పుడు మీరు కొన్ని ఇంటర్వ్యూస్ లో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. స్టేజీల మీద నిలబడి స్పీచ్లు ఇస్తూ ఉంటారు, రండి మేము ఉన్నాము, మేము ఎంకరేజ్ చేస్తాము అనేసి మీరు కొన్ని మాటలు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళి రవితేజ గారి దగ్గరికి, ఎగ్జాంపుల్ చెప్తా, రవితేజ గారి దగ్గరికి వెళ్ళారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేయలేదా? ఎవరు? రవితేజ అన్న మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు కదా. ఒక్కటే మాట నేనేం చెప్పాను, స్టేజ్లు మీకు మేమంతా ఉన్నాము, సపోర్ట్ చేస్తాము, రాండి 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 అన్నారు. ఎక్కడ ఒక ప్రొడక్షన్ అనేది నేను హీరో ఎప్పుడు అనలేదు కదా. నేను హీరో గురించి అనట్లేదన్నా, వినండి, పూర్తిగా వినండి, మీకు అర్థమవుతుంది. కొంతమంది డైరెక్టర్ కానివ్వు, ప్రొడ్యూసర్ కానివ్వు, కొంతమంది హీరోలు అల్లు అర్జున్ గారు కూడా అన్నారు, తెలుగు అమ్మాయిలు రండి మేము ఎంకరేజ్ చేస్తాం అన్నారు, ప్రతి ఒక్కళ్ళు అన్నారు. ఇక్కడ జరిగింది వచ్చినప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేయకుండా ఎవరైనా ఉన్నారా? అంటే మీరు కొన్ని ఇంటర్వ్యూస్ లో మాట్లాడుతున్నారు, స్టేజ్ల మీద స్పీచ్లు ఇస్తూ ఉంటారు, రండి మేము ఉన్నాము అనేసి. నేను ఏమంటున్నా, రాండి రాండి అంటే ప్రొడక్షన్స్, ఇప్పుడు బేసిక్ గా ప్రొడక్షన్స్ ఏంటంటే ఇండస్ట్రీకి హీరోలు లేరు, సినిమాలు తీసుకొని రండి మేము ఉన్నాము అన్నారు కదా. నేను సినిమా తీసుకొని వచ్చా, ఉన్నారా? ఇప్పుడు ఉంటే సినిమా రెడీగా ఉంది, November 14 రిలీజ్. చూస్తారు, సినిమా రెడీగా ఉంది, నాకు రూపాయి కూడా వద్దు. ఈ సినిమా కోసం నా ఆస్తులు అమ్ముకున్నా, ఇల్లు అమ్ముకున్నా, తాలిబొట్లు అమ్ముకున్నా, స్థలాలు అమ్ముకున్నా, ఏంట్లో బిత్తలే ఉన్నాయి ఇప్పటికైతే. ఇప్పుడు నాకు సినిమా నుంచి ఒక రూపాయి కూడా వద్దు, సినిమా రిలీజ్ చేయండి చాలే. సినిమా రిలీజ్ చేసిన తర్వాత మీ కమిషన్లు తీసుకోండి, తర్వాత నాకు ఇవ్వండి. మీరు యాక్సెప్ట్ చేస్తారా చెప్పు? ఇప్పుడు ఎనీథింగ్ అబ్బా, ఎనీ ప్రొడక్షన్, ఎనీ దానికి, ఏ దానికైనా ఓపెన్ ఛాలెంజ్ అంతే. లేదు మా బ్యానర్ దెబ్బతింటారంటారా, సినిమా ఫస్ట్ షో మీకే ఇస్తాను, చూడండి. ఏ సినిమా హిట్ అవుతుందో, ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో జడ్జిమెంట్ మీరు కాదు కదా. నన్ను పుట్టించిన మా నాన్న వల్ల కాదు, మిమ్మల్ని పుట్టించిన ఎవరి వల్ల కాదు, జనాలు నిర్ణయించేది ఇది. హిట్ ఫ్లాప్ అనేది మన చేతిలో లేదు, అది జనాలు నిర్ణయించేది. ఏదైతే శుక్రవారం శనివారం ఆదివారం ఉంటుందో ఫస్ట్ 9:30 షోకో 10:30 షోకో మన జీవితం తెలిసిపోద్ది. ఫస్ట్ షోకే తెలిసిపోద్ది. ఆ షోని జడ్జిమెంట్ దానికి ఎవరికి రైట్స్ లేవు. సినిమా అంత బోరింగ్ గా, అంత గీకంగా ఏం ఉండవు కదన్నా. ఎవరన్నా మంచి హిట్ తీయాలని తీస్తారు. బట్ అక్కడ ఏమైతుందంటే టెక్నీషియన్స్ ప్రాబ్లమో, లేకపోతే ప్రొడ్యూసర్స్ ప్రాబ్లమో, లేకపోతే హీరోల ప్రాబ్లం, ఏదో ప్రాబ్లం వల్ల, టెన్షన్ వల్ల ఈడుండే సీన్ ఆడ పెట్టాడు అనుకో, ఇలా ఉండే సినిమా అట్లా పడుకుంటది. సో టెన్షన్స్ వల్ల జరుగుతుంటే మిస్టేక్. ప్రొడక్షన్ లో లాస్ట్ లో టెక్నీషియన్స్ ఉంటారు కదా, అక్కడ ఏదైనా ఆలోచించి ఈ సీన్ తీసి ఆ సీన్ ఈ పక్కే ఇచ్చినాడు అనుకో, సినిమానే మారిపోద్ది. సో దానివల్ల మిస్టేక్ ప్లాప్లు అవుతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు చాలా చూసాను నేను, ఫస్ట్ అంతా బాగుంటుంది, ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది, లాస్ట్ క్లైమాక్స్ లో కన్క్లూజ్ మిస్ అవడం వల్ల ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా బోరు, సెకండ్ హాఫ్ అంతా బోరు, లాస్ట్ కన్క్లూజ్ బాగుండే సినిమాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే సినిమాలు జడ్జిమెంట్ చేయొద్దండి. ఏ సినిమా హిట్ అవుతుందో, ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో మీకు తెలిస్తే మీరే పెద్ద ప్రొడ్యూసర్లు అవుతారు, ఎన్నో డబ్బులు సంపాదించుకుంటారు. సో ఇక్కడ ఎవరికి రూట్స్ లేవు. ఏ సినిమా ఎలా తీయాలి, ఆ సినిమా అలా తీయాలి అని ఏం లేదు. జనాలు నిర్ణయిస్తారు. జనాలు ఏదైతే సినిమా నచ్చిందంటే నెత్తిని పెట్టుకుంటారు, నచ్చలేదా కాలేజ్ తొక్కుతారు. దట్స్ మ్యాటర్ అంతే. ఇప్పుడు మీరు ఆడిషన్ త్రూ వెళ్ళారా? ఐ మీన్ తీసుకున్న టీం ఉంది కదా, క్రూ. నేనే ఆడిషన్ పెట్టా ప్రతి ఊరికి వెళ్ళి, విజయవాడ, వైజాగ్, మదనపల్లి, అనంతపురం, కదిరి, పులివెందుల, కడప, హైదరాబాద్ లోనే పెట్టా. రాజోలు వెళ్ళా, రాజమండ్రికి వెళ్ళా, అన్ని దూరకు వెళ్ళేసి అందరినీ సెలెక్ట్ చేసుకుని అన్ని భాషల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఓన్లీ రాయలసీమ వాళ్ళు ఒక్కరే లేరు. ఖతర్ రాయలసీమ ఆర్టిస్టులు అన్ని ఏరియాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ, యాక్టింగ్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఒక 3 ఉన్నారు, రాజమండ్రి, రాజోలు, విశాఖపట్నం, కర్నూలు, పులివెందుల, తాడిపత్రి, నెల్లూరు, నంద్యాల, ఇంతమంది అన్ని ఊళ్ళకి వెళ్ళేసి 71 సిటీకి వెళ్ళేసి ఆడిషన్ పెట్టి 175 మందిని సెలెక్ట్ చేసుకున్నామన్నా. 175 పులివెందుల అన్న, ఇదన్నా పులివెందుల మహేష్ అన్న 175 అంటున్నా. లైఫ్ లో గుర్తుపెట్టుకున్నా, రాజకీయం వేరు, సినిమా వేరు. నేను సరదాగా ఇప్పుడు పులివెందుల కదా అన్నని సరదాగా 175 to 175 అన్న. 175 మెంబర్స్ కొత్త ఆర్టిస్టులు, బ్యాటింగ్ ఆర్టిస్టులు ఒక 6 మంది. టోటల్ ఎంత? 181 అన్న. సీట్లు ఎన్ని ఉంటాయి? 175 కదా. మళ్ళీ 181 ఎందుకు వచ్చిన మా సినిమాలో? ఇప్పుడు 175 మీరు 181 అనలేదు. తర్వాత 75 మంది యాక్టింగ్ చేశారు కొత్త. నేను పాతనే కదా, మా హీరోయిన్ పాత అమ్మాయి కదా, దాంట్లో కూడా ఉన్నారు కదా. హీరోయిన్ ఎక్కడన్నా ప్రాపర్? అమ్మాయి చెన్నై అన్న. చెన్నై. కానీ బయట వినిపిస్తున్నవి ఏంటంటే కొన్ని రూమర్స్, అది మీ దాకా వచ్చిందో లేదో తెలియదు, నేను కొన్ని సెట్ చేస్తుంటే కనిపించినాయి. పులివెందుల మహేష్ అమ్మాయిల్ని కమిట్మెంట్ అడిగి ఛాన్సులు ఇచ్చాడు
అనేవి కొన్ని వింటున్నాను. అవును, అది ఎంతవరకు నిజం? ఇంతవరకు నిజం వాళ్ళని అడిగితే బాగుంటది అన్న. అంటే ఇప్పుడు మీరు అంటే మేము విన్నాము, అది మిమ్మల్ని అడిగినా అంటే ఇప్పుడు మీరు దాన్ని స్కిప్ చేశారు అంటే అది నిజమైపోతుంది. అంటే వాళ్ళని అడిగితే తెలిసిపోతుంది అన్నప్పుడు చెప్తా ఏంటవా, ఇక్కడ క్రౌడ్ ఫండ్ తో 10,000 కట్టినారు వాళ్ళు. 10,000తో వాళ్ళే ఓనర్ దీనికి. ఓనర్లు వచ్చి ఇప్పుడు మీరున్నారు ఒక ఇంట్లో బాడీకి ఉన్నారు, వచ్చి ఓనర్ చేపట్టుకుంటారు డైరెక్ట్ వెళ్ళి ఎగిచ్చి తంతాది. సో స్కూల్ లైఫ్ సినిమా కూడా అంతే. ఇది ఒక కష్టంతో చేసిన సినిమా అన్న. ఇది 5 నిమిషాలు సుఖంతో చేసిన సినిమా అయితే ఆ కథ వేరు. అలాంటి సినిమాలకు ఇష్టాలు 100 ఉన్నాయి. తర్వాత ఎన్ని ఊర్లలో ఫిలిం ఛానల్లో కొన్ని 100 సినిమాలు ఆగిపోయినాయి. సో సినిమా మీద ప్రేమతో ఉన్నవాడు ఎవరు సెక్స్ గురించి ఆలోచించాడు. వాడి గమ్యం ఏంటి? ఫోకస్ సినిమా. ఇప్పుడు ఇంట్రొడ్యూస్ అవ్వాలి, వెళ్ళాలి, రిలీజ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, ఎన్ని కష్టాలు రాని నిలబడుకోవాలి అన్నది ఒకటే పులివెందుల మహేష్. ఇప్పుడు నా ఊర్లో 100 మంది అన్నారు, ఎవరు సంసారవంతులు లేరు, కొన్ని ప్రతివర్తలు లేరు, లేకపోతే గొప్పలు లేరు. ఒక ఏలు ఇలా చూపించేటప్పుడు 4 ఏళ్ళు ఇలా చూపిస్తాయి, చూర్రా పిచ్చినా కొడక అనేవే ఉంటది ఒకటి. ఎప్పుడు ఒక ఏళ్ళు చూపించకూడదు మనం. తప్పు, చాలా తప్పు. ఒకరిని అడగడానికి హక్కే ఎవరికీ లేదు. సో కష్టపడని వీలైతే సపోర్ట్ చేయి, లేదా మూసుకొని కూర్చో. తప్పు మాట్లాడడం చాలా తప్పు. నీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళ అమ్మాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. నువ్వు ఒక ఆడపిల్ల గురించి మాట్లాడితే నీ ఇంట్లో నీ చెల్లి గురించి గుర్తు చేసుకో. ఇంకోటి వచ్చి నీ చెల్లి గురించి మాట్లాడతాడు, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? తప్పు, రాంగ్. కళ్ళతో చూసావా, విన్నావా, లైవ్ లో చూస్తే వీడియో ప్రూఫ్స్ ఉంటే తీసుకురా, మాట్లాడు, అప్పుడు సంభాషణ ఇస్తా. నేను దానికన్నా వాళ్ళే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు పులివెందుల మహేష్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే ఏం తెలుసుకోకుండానే చేస్తే గలీజ్గా ఉంటది. ఏదో ఒకటి పులివెందుల మహేష్ అని కొడితే వచ్చినాయి. మీరు రొట్టెగారితో చేసిన కొన్ని జబర్దస్త్ కామెడీ లాగా చేసినవి వచ్చినాయి, అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో మీరు చేసిన వీడియోస్ వచ్చినాయి, సరదాగా అన్నీ వచ్చినాయి. కానీ ఇంకా సెర్చ్ చేస్తుంటే ఎవడో అంటే మీమర్స్ ఉంటారు కదా, మీమర్స్ పెట్టిన పాయింటే నేను మిమ్మల్ని అడగడం జరిగింది. అంటే మా ఫేస్ మీమర్ దగ్గర కూడా వెళ్ళిపోయిందా? వెళ్ళకుండా ఉంటదా? అంత మందికి రీచ్ అంటే ఆల్మోస్ట్ మీరు చేసిన దీనికే రవితేజ అన్న ఈవెంట్ అప్పుడే ఎంత మందికి వెళ్ళలేదు ఆల్మోస్ట్. లేదు, మన సినిమాలో అయితే కమ్యూనికేట్ లేదు. ఎందుకంటే నేను చెప్పే ఓపెన్ గా, రానమ్మా కష్టపడదాం, అందరం ఎదుగుదాం అనే ఆలోచనలో ఉన్నాయి. కానీ కమిట్మెంట్ తీసుకోవాలి, కమిట్మెంట్ ఇచ్చి చేయాలని అది లేదు. ఎందుకు ఒకవేళ మేబీ వాళ్ళు న్యాచురల్ గా యాక్టింగ్ చేసి వచ్చింటో ఆడిషన్ చేసి ఉంటే ఏమో చెప్పలేం, కానీ వాళ్ళు డబ్బులు పెట్టొచ్చారు, ఎగిచ్చి తంతారు, వెనుక ముందు కూడా చూరు. ఈ మూవీలో 2 హీరోయిన్లు పెట్టడానికి కారణం ఏంటి? అంటే పులివెందుల మహేష్ కి 2 ఉన్న సెంటిమెంటా? 2నా? ఇది మా భార్య కూడా చూస్తుంది. అప్పుడు 3 అవుతుందా? 3 అవుతుంది, 3 అవుతుంది. అట్లే కథ డిమాండ్ చేసినప్పుడు 2 ముగ్గురా అని కాదన్నా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఫ్రెండ్ కదా తను. ఫ్రెండ్ అంటే ఎలా ఉంటుందన్న, ఫ్రెండ్షిప్ విలువ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ ఫ్రెండ్ కోసం చావడానికి సిద్ధపడతారు, చంపడానికి కూడా సిద్ధపడతారు. అలాంటి క్యారెక్టర్ సెకండ్ క్యారెక్టర్ అంతే. అంటే మీకు ఫ్రెండా లేకపోతే అమ్మాయికి ఫ్రెండ్? ఇద్దరికి ఫ్రెండ్, ఫ్రెండ్స్ అంటే కామన్ ఫ్రెండ్. కామన్ ఫ్రెండ్. కానీ ఈ రోజుల్లో ఫ్రెండ్స్ అంటే లాస్ట్ వరకు క్లైమాక్స్ వరకు ఉంటాయి. కానీ ఈ రోజుల్లో ఫ్రెండ్స్ అంటే బయట అనిపిస్తుంది ఏంటంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అన్నట్టు అనిపిస్తుంది. అది మీకు తెలిసే ఉంటది. నేను 90s లోకి వెళ్ళిపోయినా, ఈ బెనిఫిట్స్ నాకు తెలియదు కదా. 2025 స్కూల్ లైఫ్ అంటే మీరు చెప్పిన దాన్ని వర్కౌట్ అవుతుంది. అప్పుడు స్కూల్ లైఫ్ లో ఏంటంటే తెలియదున్నా. ఇప్పుడు నువ్వు ఉన్నావున్నా, నీకేమన్నా ఏంటంటే ముందుకు వచ్చి నిలబడేవాడిని నేను అప్పట్లో. ఇప్పుడు నీకేమన్నా అన్నాను అనుకో, నేనే రెచ్చగొట్టి మా అన్నని కొట్టిన తర్వాత నన్ను కొట్టాంటనా. ఇట్లుంది పరిస్థితి. సో ఎంచుకున్న కాన్సెప్ట్ విధంగా మాట్లాడుతున్నాను. మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ అన్ని మీరు హీరోయిన్ వీళ్ళే ఇస్తున్నారు. రొట్టెగాడు ఎందుకు రావట్లేదు ఇంటర్వ్యూస్ కి? రొట్టెగాడికి మనకి తెలియదు, లోక జ్ఞానం సరిగ్గా తెలియదు. చిన్న పిల్లడు, నువ్వు పిలిచినా పోతారు, వాళ్ళు పిలిచినా పోతారు. సో ఇప్పుడు ఆ పిల్లడు కూడా ఏంటంటే పిలిచినా కూడా రాలే, వీడియోలు చేసుకుంటూ అక్కడే ఉన్నాడు. తనకి సినిమా వాల్యూ అంటే తెలియదు. తెలిసిన రోజున ఓకే ఇది ఏదని తెలుసుకుంటాడు. మేము చెప్పినాం రారా అని. అన్న నేను హైదరాబాద్ లో మీరు చూసుకోండి, రాయలసీమలో ఉంటే నేను వచ్చాలని చెప్పినాడు. సరేలే నాన్న అలాగే కానీ అని చెప్పినాం. ఇప్పుడు ఒక గుర్రాన్ని తీసుకొచ్చి నీళ్లు పట్టాలంటే ఎవరి వల్ల కాదు, తనకి ఆకలినప్పుడు తాగుతుంది అది. సో అంతే, ఇది కూడా అంతే. ఇంకొకటి అన్నా, ఇది అడగొచ్చో లేదో, అమ్మ తాలిబొట్టు పెళ్ళాం తాలిబొట్టు తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టాల్సినంత అవసరం ఏంటిదన్న? ఇల్లు అమ్మేశావు అంటే అమ్మేశావు. సిచ్యువేషన్ అలా ఉందన్న. ఇప్పుడు నన్ను నమ్మి ఆర్టిస్టులు అందరూ లొకేషన్లోకి వెళ్ళిపోయారు. కెమెరామ్యాన్లు వెళ్ళారు, కెమెరాలు రాలే. లైట్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వ్యాన్లు వేసుకుని పులివెందులు పోవడానికి, హైదరాబాద్ పోవడానికి రెడీగా ఉన్నారు. పులివెందుల నుంచి హైదరాబాద్కి దగ్గర పోయి అడిగా, ఏమన్నా ఇట్లా వెళ్ళిపోతున్నారన్నా మీరంటే వాళ్ళు అన్నమాట ఒకటే, నీ దగ్గర డబ్బులు లేవు, ఇంట్లో దొంగతనం జరిగిపోయింది, సాక్ష్యం మేమున్నాం, నువ్వు మాకు ఎక్కడి నుంచి కడతావు, మా వాళ్ళకి తెలిసిపోయింది, ఆల్రెడీ 3 రోజులు అమౌంట్ కట్టలే, ఇది 4వ రోజు,
మా వాళ్ళు ఏమైనా డబ్బులు కడితే షూట్లోకి వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దన్నారు. మేము వెళ్ళిపోతున్నాం మహేష్ గారు, ఏమనుకోద్దండి, మిమ్మల్ని చూస్తే మాకు బాధగానే ఉంది, కానీ మాకన్నా పెద్దవాళ్ళ పైన ఉన్నారు చూసావా, వాళ్ళది ఉంది, మీరు ఏమనుకోకపోతే మేము వెళ్ళిపోవచ్చా అన్నారు. నేను ఒక హాఫ్ అన్ అవర్ టైం విన్నానని చెప్పేసి ఇంటి దగ్గర బాధపడతా అంటే అప్పుడు నా తల్లి వచ్చి చెప్పింది, ఇన్నాళ్ళు మేము ఏదైతే కష్టపడినామమ్మా అది వృధా అయిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వాళ్ళని పిలుచుకురావడానికి డీజిల్ ఖర్చులు, వెహికల్ ఖర్చులు ఇవన్నీ నేను కట్టలేను, దేవుడమ్మ ఎందుకు ఇలా చేస్తున్నామో నాకు అర్థం కాలే, మంచిగా చేస్తున్నా కదా, నాకెందుకు ఇలా చేస్తున్నాను అని చెప్పి ఏడుస్తూ ఉంటే అప్పుడు మా అమ్మ ఉండి, తనకు ఉండేది మా నాన్న హాఫ్ తులమే తాలిబొట్టు, మా అమ్మ చిన్నది, చిన్న నల్లపూస చేతిలో పెట్టింది. అప్పుడు మా అమ్మని చూసి నాకు చాలా బాధ అనిపించింది. మా భార్య ఎంత తెలుసుకుని, మా భార్య 1.5 తులం పెట్టాడు మా నాన్న, అది ఈ 2 తులాలు ఎత్తుకోమంటే 1,00,000 చిల్లర వచ్చింది, అది తీసుకొని వాళ్ళకి కట్టి ఆ రోజు షూట్ చేయడం జరిగింది. అప్పుడు సినిమా అయిపోయింది. సో ఇవేంటంటే అన్న, ఇలా ఉంటాయన్న మన బతుకులు ఇంతే అన్న. మనము అట నీచమైన సావు కాదు, రెచ్చు సావు కాదు, మధ్యరికం, ఎటు కాకోకుండా దిక్కు లేని సావు మంది, అర్థం కాని సావు మంది, మనకి ఏం చేయాలో కూడా తెలియదు. కానీ ఇనికి అడుగేలాం, ముందుకు అడిగేలాం, మధ్యలో కొట్టాడుకుంటా సత్సనం ఎట్లా, దీనికి మళ్ళీ రూమర్స్. సో ఎప్పుడైనా కష్టపడేవానికి వాని పాటు వదిలేస్తే వాడు ముందుకన్నా వెళ్తాడు, లేదా చచ్చిపోయినా చచ్చిపోతాడు, కానీ మధ్యలో చంపుతున్నారు నలిపి, చాలా తప్పన్నది. ఈ ప్లేస్లో నేనున్న ఆ బాధ నాకు తెలుస్తుంది, నా ప్లేస్లోకి మీరు రావచ్చు, మీ ప్లేస్లో ఇంకోరు రావచ్చు, అలా ఒకరిని జడ్జిమెంట్ దానికి తప్పన్న. నిజ నిజాలు వాడికే తెలుస్తాయి, వాళ్ళ చుట్టుపక్కల తెలుస్తాయి. మనం అడగడం చాలా ఈజీ, కానీ ఆ పెయిన్ పడ్డం అంటే చాలా కష్టం. ఆ తెలుసుకున్నాడు వాడి పాటు వాడు వెళ్ళిపోతుంటే హ్యాపీ అన్న. ఇప్పుడు నిన్ను నమ్మి పులివెందుల మహేష్ అనే వ్యక్తిని నమ్మి ఇంట్లో వాళ్ళు కానివ్వు, లేకపోతే బయట వాళ్ళు, సరే బయట వాళ్ళది పక్కన పెట్టు, అమ్మ కానీ మిస్సెస్ కానీ తాళిబొట్టు తీసి మీ మీద అంత నమ్మకంతో పెట్టారు, కానీ ఈ సినిమా ఏమో కొన్ని మిస్ మ్యాచెస్ వల్ల అటు అవ్వాల్సింది ఇటు అయితే పరిస్థితి ఏంటి పులివెందుల మహేష్ది? అది కూడా ఫిక్స్ అయిపోయినా ఆయన, అది కూడా ఫిక్స్ అయిపోయినా. నేను నమ్మింది జనాలు నమ్మిన వాళ్ళనే. సినిమా బాగుంటే నేను ఎత్తున పెట్టుకుంటారు, నేను తీసేసే సినిమా కాదు తీసింది జ్ఞాపకాల సినిమా, ఎందుకు అవుతుంది 100% అవ్వదు అని కాన్ఫిడెంట్తో దిగా. అలా అయిందంటే రెండో ఆప్షన్ మనకు లేదన్న, అంటే నా ఆలోచన లేదు, నా బుర్రలో లేదు. సో మంచి చేస్తే మంచిగా జరుగుతుంది అనే ఒక ఫీలింగే ఉండింది. సో 175 మంది ఆశయాలు ఉన్నాయి, నా ఆర్టిస్టులు నమ్మకాలు ఉన్నాయి, నా తల్లి, నా భార్య, నా బిడ్డలు, మా అతను గెలుస్తాడు అనే ఒక కాన్ఫిడెంట్ ఉంది. ఇంకా జనాలు నిర్ణయించాలన్న, మనం ఏదైనా కష్టపడ్డమే మంది, పని చెయ్యి, ఫలితం ఆశించకు. నేను పనే చేసిన, ఫలితం అనేది దేవుడి నిర్ణయం, వాళ్ళు ఇస్తే తీసుకుంటా, ఇవ్వలేదంటే వాళ్ళ ఏమైనా కొడతాన్నపై నాకెందుకు ఇవ్వలేదని చెప్పి నా రాత ఇంతే. ఎంత అయిందన్న మొత్తం బడ్జెట్? ఇప్పటికైతే 1.5 అయిందన్న. 1.5? ఇది ప్రమోషన్స్ లేకపోతే షూట్ వరకు, ప్రొడక్షన్ వరకు అయింది. వస్తుంది అనుకుంటున్నారు, పని చేశానన్న, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరైతే గట్టి నమ్మకంతోనే ఉన్నారంటున్నారు. బాగుంటే 100% జనాలు వస్తారన్న. నా టార్గెట్ ఏంటంటే November 14th మార్నింగ్ కానీ 11:30 షోకి కానీ వెళ్ళిన ఆడియన్ ఆ ఒక్కడే నాకు ఇంపార్టెంట్. ఈరోజు నేను సంవత్సరం నుంచి కష్టపడతా ఉన్నాను, ఆ ఒక్క రోజులు నా రాతలు మారుస్తాయని కోరుకుంటున్నా. నాకు వెళ్ళే వ్యక్తి ఒకరే కావచ్చు, ఆ ఒక్క వెళ్ళిన వ్యక్తి తన మొబైల్ తీసుకొని సినిమా చూసిన తర్వాత బాగుందని ఒక చిన్న క్లిప్ నా కోసం చేస్తే, బాగుందంటే 100 మందికి షేర్ చేస్తాడు, బాగాలేదంటే 1000 మందికి షేర్ చేయమని నేను చెప్తున్నా. వాడికి అయిపోయి, ఎందుకంటే నన్ను 100 రూపాయలు పెట్టే వ్యక్తి ఆ 100 రూపాయలు ఎంత సంపాదించుకుంటే అతనికి తెలుసు కాబట్టి, సినిమా బాగుంటేనే సినిమాకి వెళ్ళండి నేను ఓపెన్గా చెప్తున్నా. నేను బాగుంటే సినిమా తీశాను, మీ జ్ఞాపకాల సినిమా తీశాను. ఈ 11 గంటల షో ఏదైతే జరుగుతుందో, సినిమా బాగాలేకపోతే ఎవరు పోవద్దండి ప్లీజ్, అక్కడే ఆపండి, పోతే నేను ఒక్కనే పోతా. గెలిస్తే మాత్రం 175 కుటుంబాల ఇండస్ట్రీకి వస్తాయి. ఓకే, ఇప్పుడు మీకు తండ్రిగా అంటే మూవీలో తండ్రిగా తల్లిగా చేసిన వాళ్ళు ఒకప్పుడు టాప్ హీరో హీరోయిన్స్, వాళ్ళని హ్యాండిల్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది అన్న? నాకు అసలు చాలా ఈజీ అనిపించింది. వాళ్ళు చెప్పే విధానం ఎంత బాగుంది తెలుసా నాకు. నేను ఏమనుకున్నానంటే, నేను ఫస్ట్ టైం డైరెక్షన్ వీళ్ళు ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తెలియదు నేను. సరే అని చెప్పేసి నేను రాసుకున్న పేపర్ ఏదైతే అదే చెప్పా, సార్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, దాని ముందు సీన్ ఏంది మహేష్ ఇలా జరిగింది సార్, దాని తర్వాత సీన్ ఏంది మహేష్ ఇలా జరిగింది సార్, సూపర్ డన్ పాప. ఆమని గారు ఒప్పుకున్నారా మీరు చెప్పిన వెంటనే స్టోరీ? ఆమె షూటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇలాంటి కొడుకు ఒకటి ఉంటే చాలా రాలేదు, ఇంకా చాలా ఆ మాట. మరి ప్రమోషన్స్ కి ఆమని గారిని ఒక్క ప్రమోషన్ కైనా పిలుచుకుని రావచ్చు కదా, ఒక్క ఇంటర్వ్యూ వస్తుంది. ఇంకా ఉంది కదా, ఇంకా 10 రోజులు ఉంది. ఇప్పుడు సుమన్ సార్ వచ్చి నిలబడ్డాడు, నెక్స్ట్ మురళి సార్ రావచ్చు, ఆమని సార్ రావచ్చు, నిలబడతారన్న, నిలబడతారు. సెన్సార్ అవన్నీ అయిపోయిందన్న. అయిపోయిందన్న. ఈ మూవీలో సాంగ్స్ అవన్నీ 7 సాంగ్స్ ఉన్నాయన్న.
7 సాంగ్సా? అంటే సాంగ్స్ అని చెప్పుకోకూడదు, మాంటేజ్. ఇప్పుడు మనము గోడల మీద కూర్చొని ఉంటాం, మనం మాట్లాడేటప్పుడు బీజిఎంలు వస్తూ ఉంటాయి, సాంగ్స్ పాడటం, చిన్న చిన్న బిట్లు, 2.5 minutes 3 minutes. ఎవరన్నా మ్యూజిక్ డైరెక్టర్? ఎస్కే బాజీ గారు అన్న, ఆయన మన మంగ్లీ సాంగ్స్ ఎక్కువ చాలా చేశాడు. నేను బుల్లెట్ బండి ఎక్కువ పాడు గుడు గుడు ఆ సాంగ్ ఆయన చేశారు, మిలియన్స్ లో వ్యూస్. సో మంచి కంటెంట్ ఉన్న వ్యక్తి, చాలా మంచి మనిషి, అంటే సినిమాకి వాల్యూ ఇచ్చే మనిషి. ఏ సర్టిఫికేట్? రాంబాబు గారు సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది? నేను కూడా అదే షాక్ లో ఉన్నా. అంటే బేసిక్ గా ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారన్న, ఏదైనా రొమాన్స్ ఉండవు దాంట్లో అని. ఫ్యాక్షన్ ఈ సినిమా అంతా ఎక్కడ రొమాన్స్ ఉండదు, ఫ్యాక్షన్ అస్సలు కొన్ని సీన్స్ ఉన్నాయి. నేను చెప్పని చెప్పన్నా చెప్పు. ఏ ఎందుకు ఇచ్చారో నాకు కూడా అర్థం కాలే అన్న. సినిమాలో చూసిన తర్వాత ఎక్కడ ఒక ముద్దు మనస్ఫూర్తిగా ఇద్దరు ముద్దు పెట్టుకునే సీన్ ఉండదు, ఆగ్ చేసుకునే సీన్లు కూడా ఉండవు. అప్పట్లో ఆడున్నాయన్న సీన్లు లేవు. అంటే అప్పుడు సెక్స్ అంటే తెలియదు అన్న మనకి. మేము చదువుకున్న రోజుల్లో కబడ్డీ ఆడుకునేవాళ్ళు, నేను అమ్మాయిలంతా. మా నివేదిత స్కూల్ చదివాను కదా, అక్కడ కబడ్డీ ఆడుకునేవాళ్ళు నేను అమ్మాయిలందరూ. అప్పుడు బిఎఫ్లు ఈవెంట్ ఏం లేవు కదా, ఓపెన్ గా మాట్లాడతాం. ఎందుకంటే కాలేజీ తర్వాత ఇవన్నీ వచ్చాయి, దాని వల్ల బ్యాన్ చేయడం జరిగింది. కానీ అప్పుడు స్వచ్ఛమైన మనుషులు ఉన్నాం మేము, మంచి మనసున్న మనుషులు. తెలీదు, ఒక అమ్మాయి అబ్బాయి కూర్చున్నా కూడా రూమర్స్ లేవు, ఇన్స్టాగ్రామ్స్ లేవు, ఫేస్బుక్ లేవు, ఆన్లైన్ లేవు, ఏం లేవు. ఇప్పుడునే క్రియేట్ చేసుకుంటానంటే అప్పుడు ఏం లేవు. కాబట్టి ఒక స్వచ్ఛమైన సినిమా నా స్కూల్ లైఫ్. అలాంటి సినిమాకి నీ ఇంట్లో ఆడబిడ్డ జోలికి వస్తే, నీ ఇంట్లో ఆడమ్మాయి జోలికి వస్తే నువ్వేం చేస్తావు చెప్పన్నా? ఏం చేస్తావు? అదే చేసా, అది తీసేయి అన్నారు సెన్సార్ లో. అది తీసేస్తే నా తల్లికి గాని నా ఇంట్లో వాళ్ళకి వాల్యూ ఏమిచ్చే? నేను చేతగా నా కొడుకుని కావచ్చు, చేతు గాజులు వేసుకున్నా కావచ్చు, కానీ పౌరుషం ఉంటది తల్లేనంటే ఎవరికైనా. ఓకే అన్న, చాలా నడికినా, బాగానే నడికినావు, చూసిన ట్రైలర్ లో కూడా. నువ్వు నీ లవర్ నను, నీ ఫ్రెండ్ నను, లేకపోతే నీకెంతో వాల్యూ ఇచ్చే వాళ్ళను, తల్లిని తప్పులు పడితే ఏ నా కొడుకైనా తలే నరికేది. అదే పని చేసిన నేను, అదే సెన్సార్ దగ్గర అదే చెప్పా. నా తల్లినంటే నేను మౌనంగా ఉండాలనా? తల నరికి గుమ్మాని కట్టుకున్నా. ఓకే అన్న, మీరు పెట్టుకున్న నమ్మకం ఆడియన్స్ మీద November 14th సక్సెస్ఫుల్గా ఇదే చిరునవ్వుతో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి, ఏమైనా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పుకోవచ్చు, మీ బాధ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ టీవీకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, అండ్ మా యాంకర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కొత్త అనే ఫీలింగ్ లేకుండా మమ్మల్ని కూర్చోపెట్టి మీ అందరికీ పరిచయం చేస్తున్నారు. ఎప్పటికీ హిట్ టీవీకి రుణపడి ఉంటాం. రేపు పొద్దున మేము ఎంత పెద్ద గొప్పలైనా ఖచ్చితంగా హిట్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి మనస్ఫూర్తిగా ముందుకెళ్దామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆడియన్స్కి ఒకటి చెప్తున్నాను, స్కూల్ లైఫ్ తొలి ప్రేమ అందరికీ ఓ మధురమైన జ్ఞాపకం. November 14th చిల్డ్రన్స్ డే రోజున రిలీజ్ చేస్తున్నాను. ఆ రోజు ఎంత పెద్ద సినిమాలో రాని, అన్ని సినిమాలు ఎలా చూస్తారో నాకు తెలియదు, కానీ ఈ సినిమాకి వెళ్ళిన వ్యక్తి ఎవరైనా సరే, ఒక్కరు కావచ్చు, 10 మంది కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు, వెళ్ళిన వ్యక్తి ఒక మొబైల్ తీసుకొని సినిమా చూసిన తర్వాత ఒక వీడియో క్లిప్ తీసి మీ ఇన్స్టాగ్రామ్ కానీ మీ ఫేస్బుక్లో కానీ ఒక మెన్షన్ చేసి పెట్టండి, స్కూల్ లైఫ్ సినిమా చూశాను, చాలా బాగుందంటే 100 మందికి షేర్ చేయి, బాగలేదనుకో 1000 మందికి షేర్ చేయి, కానీ షేర్ చేయడం మర్చిపోవద్దు. బాగుందంటే కనుక కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాను, ముందుకు అడగడానికి ఆస్కారం ఉంటుంది. బాగలేదంటే ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఏదైనా కోచింగ్ తీసుకొని మళ్ళీ వచ్చి సినిమా తీస్తాను. మీ అందరు సపోర్ట్ ఇవ్వండి చాలు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, నేను పెట్టేది ఏ సినిమా అయినా 100 రూపాయలే వెళ్ళండి, ఎక్కడికైనా సరే. మీరు ఒక టీ ఖర్చో ఒక టిఫిన్ ఖర్చో తినలేదని వెళ్ళండి, ఒక పూట పచ్చున్నావు లేదా ఉపవాసం ఉన్నామని చెప్పి వెళ్ళండి. రేపు పొద్దున ఆ ఉపవాసం కడుపు నింప సినిమా బయటకు వచ్చి టాక్ బాగుందంటే కనుక ఐ ప్రామిస్ మిమ్మల్ని వచ్చి కలుస్తాను. మీరే నా సపోర్టర్స్. నాకు ఏ ఒక్క పిఆర్ఓ లేరు, ఇంకొక పెద్దోళ్ళు లేరు, ఇంకో దగ్గర నాకు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా లేవు. మీ టాకే నా ఖర్చు, మీ టాకే నా బలం. సో సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే టాక్ ఎలా ఉందో బయట స్ప్రెడ్ చేయండి. బాగుందంటే బాగుందని చెప్పండి, బాగాలేదంటే బాగాలేదని చెప్పండి, 2 ఆన్సర్ చేస్తా. ప్లీజ్ సపోర్ట్ మీ స్కూల్ లైఫ్ సినిమా టీమ్ అని ప్రజలారా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇది గైస్ ఈ రోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.